హాయ్ ఎవ్రీవన్. మా నాన్న నాకు 10th క్లాస్‌లో మార్క్స్ ఎక్కువ వచ్చాయనేసి స్మార్ట్ ఫోన్ అయితే కొనిచ్చారు. కానీ ఇంటర్ హాస్టల్‌లో ఉండడం వలన మొబైల్ అలౌ లేదు. కానీ నాకు అప్పుడే తెలిసింది నేను ఓన్లీ వీడియోస్ చూడడం వరకే యూట్యూబ్‌ని, మొబైల్‌ని యూజ్ చేసుకున్నాను. ఆ తర్వాతే తెలిసింది మనం కూడా వీడియోస్ చేసి పెట్టొచ్చని. అప్పుడు మొదలైందండి నాకు యూట్యూబ్ వీడియోస్ మీద ఇంట్రెస్ట్. కానీ హాస్టల్ అవ్వడం వల్ల మొబైల్ ఎంట్రీ లేదు. నాకైతే కుకింగ్ మీద చాలా ఇంట్రెస్ట్. కానీ ఒక్క డిష్ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేది కాదు. శ్రావణీస్ కిచెన్, అమ్మ చేతి వంట ఛానల్స్ చూసి కుకింగ్ అయితే ప్రాక్టీస్ చేసేదాన్నండి. కానీ ఒక్కటి కూడా పర్ఫెక్ట్‌గా వచ్చేది కాదు. టేస్ట్ అనేది అలా అలా ఉండేవి. సో, ఇంకా నాకే పర్ఫెక్ట్‌గా రాలేదు. మన సబ్స్క్రైబర్స్‌కి అంత పర్ఫెక్ట్‌గా ఏం చూపిస్తానులే, మొబైల్ కూడా అలౌ ఉండదు. ఇంకా నేను రెగ్యులర్‌గా వీడియోస్ కూడా పోస్ట్ చేయలేననేసి లైట్ తీసుకున్నా. నేను ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను, ఏం చేశాను, ఎలా చేశాను అనేది కంటిన్యూస్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఈ గుత్తి వంకాయ కూర నచ్చితే మీరొక లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.